మాట్లాడగలరా? ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్‌లో కంప్లీట్‌గా మనం చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాం. చాలా క్లాసెస్‌లో చెప్తూ ఉంటాం. చాలా మీటింగ్స్‌లో మాట్లాడుతూ ఉంటాం. కమ్యూనికేషన్ అనేది మ్యాండేటరీ. అది లేకపోతే నీకు చదువు ఉందా? లేదా? కాదు. ఫస్ట్ నీ సర్టిఫికేట్స్ కంటే కూడా నీతో మాట్లాడతారు. నిన్ను చూస్తారు. నీ మాట వింటారు. నీ బాడీ లాంగ్వేజ్ చూస్తారు. నీ ఆలోచన విధానం అడుగుతారు. అడిగిన ప్రతిదానికి మనం చెప్పాల్సింది పేపర్ మీద రాసి కాదు, నోటితోనే చెప్పాలి. ఆ కమ్యూనికేషన్ మనం ఎలా వాళ్ళకు ఇంప్రూవ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కొద్దిమంది పిల్లలను చూస్తూ ఉంటే థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్‌లోనే ఈళ్ళెంత వండర్‌ఫుల్‌గా మాట్లాడతారు కదా! ఈళ్ళు ఉపయోగించేటటువంటి వర్డ్స్ ఎంత బావుంటాయి కదా! అని మనకనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మన పిల్లలకి అటు చదువు అనేది కరెక్ట్‌గా ఎవ్వరూ ఫోకస్ చేయకుండా ఇంట్లో మేము చూడాలి అంటే పేరెంట్స్ అండి, మాకు అసలు టైం ఉండట్లేదు. స్కూల్లో కూడా టీచర్స్ ఏమీ అనకూడదు పిల్లల్ని అన్నట్టుగా పెడితే ఎవరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఎలా వాళ్ళకి మనీ మేనేజ్‌మెంటు, టైం మేనేజ్‌మెంటు తెలియాలి? అంటే ఆహ్, ఎందుకు చదువుతూ ఉన్నాము అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మన సర్టిఫికేట్స్ ఎట్లయిపోయాయో ముందు వీడియోలో ఒకసారి అనుకున్నాం గదా! ఎంట్రీ పాసుల్లాగా తయారైపోయాయి. ఇక్కడ 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఒక కోర్స్ చేసేసిపోయి ఉంటాం. బీఏలు, బీటెక్‌లు, ఎంఏలు, ఎంటెక్‌లు చేసిపోయి ఉంటాం. కానీ బయటెక్కడో ఒక 3 నెల్లో, 4 నెల్లో ఒక కోర్స్ నేర్చుకొని బయటికి పోతే ఆ సర్టిఫికేట్ మీద జాబొస్తుంది. మరి ఆ 4 మంత్స్‌లోది ఏం నేర్చుకొనుంటారు? ఇప్పుడు ఇంకా ఒక అద్భుతం. అలా అయితే మనకు సిక్స్త్ క్లాస్ నుంచి గవర్నమెంట్ కరికులంలో సోషల్‌లో మనకు ఏఐ ఇంప్లిమెంట్ చేశారు. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటటువంటి యుగమంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంది కాబట్టి మన పిల్లలకి ఇస్తూ ఉన్నాం. అన్ని బుక్స్‌లో ఉంటున్నాయి నాలెడ్జి. బ్రెయిన్ లేకపోవట్లేదు. బ్రెయిన్ లేకపోయే విధంగా చెప్పాలి అని టీచర్స్ అనుకున్నా పిల్లల యొక్క కాన్సంట్రేషన్, అటెన్షన్ అనేది వేరే వాటి మీద ఉంటుంది. కాబట్టి ఆ అటెన్షన్ వేటి మీద ఉందో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత యాజ్ ఎ పేరెంట్‌గా, యాజ్ ఎ టీచర్స్‌గా మనందరి మీద ఉంది. ఆ అటెన్షన్ గుడ్డా? బ్యాడా? గుడ్ అయిందనుకోండి ఎంకరేజ్ చేయండి. బ్యాడ్ అయిందనుకోండి వాళ్ళను నిదానంగా ఒకేసారి కాకుండా నిదానంగా దాని నుంచి యూటర్న్ తీసుకునే విధంగా ప్రోత్సహిద్దాం మనందరం గూడాను. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మన పిల్లలకి చదువు కంటే ముందు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండడం, వాళ్ళకి దగ్గరగా ఉండడం, వాళ్ళకు వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు, ఒక విషయాన్ని వాళ్ళకు చూపించినప్పుడు దీంట్లో నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు, దీని గురించి నువ్వు ఏం ఆలోచన చేసావు, ఈ ఈ ప్లేస్‌లో నువ్వుంటే ఎలాంటి డెసిషన్